అందరికీ నమస్కారము. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన పుంగనూరు ఇన్ఛార్జ్ పెద్దలు చల్లా రామచంద్రారెడ్డి అన్న గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం కార్యకర్తలకి, నాయకులకి, వివిధ శాఖల్లో ఉన్న నాయకులకి, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే, పుంగనూరు పట్టణంలో నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నాను. గత 3 సంవత్సరాలుగా మనకి పోస్టులు ఉన్నాయి కానీ పవర్స్ లేవు. అలాగనేసి ప్రజలకు పూర్తిగా న్యాయం చేయలేకపోయాము. ఈరోజు గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉన్న సీఎం కాబట్టి వారి ఆశీస్సులతో ఇక్కడ చల్లా బాబన్న గారి సహాయ సహకారాలతో, వారి సహాయాలతో పుంగనూరు పట్టణ ప్రజలకి, అలాగే పుంగనూరు పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామనేసి తెలియజేస్తూ, ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, నాతో పాటు ఒక 11-12 మంది కౌన్సిలర్లు రాజీనామా చేసి త్వరలో ఈ టీడీపీ కండువా కప్పుకొని పుంగనూరు పట్టణ అభివృద్ధికి, అలాగే పుంగనూరు పట్టణంలోని ప్రజలకి, ప్రతి ఒక్కరికి చల్లా బాబన్న గారి సహాయ సహకారాలతో న్యాయం చేస్తామనేసి తెలియజేస్తాం. ఈరోజు మన వైఎస్ఆర్సీపీ మున్సిపల్ చైర్మన్, మేము 11 మంది కౌన్సిలర్లు మొదటగా వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తూ ఉన్నాము. అలాగే తెలుగుదేశం పార్టీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మన పుంగనూరు నియోజకవర్గం చల్లా బాబన్న ఆధ్వర్యంలో టీడీపీలో అందరూ చేరబోతున్నాం. ఎందుకంటే పుంగనూరులో ఇన్నేళ్ళు రూలింగ్ యాదవ్ వస్తే అది పుంగనూరులో వచ్చేది కాదు. అలాంటిది పోయినసారి వచ్చింది, కానీ అభివృద్ధిలో ఎలాంటి అనేది ప్రజలకు తెలుసు. ఇప్పుడు పెద్దలు అడిగినారు, మీరేమన్నా పార్టీ షెడ్యూల్ కోసం వస్తారా, ఏమన్నా ఇక్కడ సేఫ్టీ కోసం వస్తారా అని. మేము ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరు కూడా రోడ్డు షీటర్లు కాదు, కేసులు కూడా ఏం లేవు. అందరూ కౌన్సిలర్లే, అందరూ క్లియర్ చిట్గా ఉండేది. మీరు కనుక్కున్నా కూడా ఒకరి పైన కూడా ఎలాంటి ఇవి కూడా ఉండవు. కానీ ఎందుకు వస్తున్నామంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపించేవాళ్ళు. అలాంటి మా పుంగనూరు కూడా చల్లాబాబన్న ఆధ్వర్యంలో అభివృద్ధి పోతుందనే ఒక ఉద్దేశంతో మాకు నమ్మి పుంగనూరు ప్రజలు కూడా కౌన్సిలర్లు చేసినారు. మా వార్డులో చల్లాబాబన్న ఆధ్వర్యంలో మేమంతా వార్డు అభివృద్ధి చెందాలనే ఒక ఉద్దేశంతోనే మేము తెలుగుదేశంలో పార్టీలో చేరుతున్నాం. అలాగే గౌరవ యువ నాయకులు లోకేష్ అన్న గారు కూడా మన యువతకి చాలా ప్రోత్సాహం చేస్తున్నారు. ఎందుకంటే రాబోయేది యువత రాజకీయంలో ఉంటే చాలా అవసరం ఉంటుందని, దీనివల్లే మనం కూడా ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు చేసే అభివృద్ధి రాష్ట్రం అభివృద్ధిలో పోతుంది, మన పుంగనూరు కూడా దగ్గరలో అభివృద్ధి చెందబోతుందనే ఉద్దేశంతోనే కూడా మనం చల్లాబాబన్న ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాం. మనం ఇంతకుముందు కూడా వైసీపీలో ఉన్నప్పుడు పదవులు ఇచ్చినా కూడా పవర్ ఇరు. ఎందుకంటే అది మన అందరికీ తెలుసు. నేను కూడా చైర్మన్ ఇస్తామని నాకు తెలుసుకొని పవర్ లేకుండా అయ్యాలనే ఉద్దేశంతో పవర్ ఇవ్వలేదు. అలాగా కొన్ని చాలా కారణాలు కూడా ఉన్నాయి, చెప్పుకోకపోతే అవన్నీ వదిలేసి ఇక్కడ ఉండే టీడీపీ నాయకులు కానీ, పుంగనూరు నియోజకవర్గం కానీ, మన పట్టణ మైనార్టీ నాయకులు, మా సోదరులంతా ఇంతకుముందు కూడా ఉన్నారు. నేను తెలుగు యువతలో 10 ఏళ్ళుగా పుంగనూరు తెలుగు యువత అధ్యక్షుడుగా ఇంతకుముందు కూడా ఉన్నాను. నేను అందరూ కలుపుకొని ఒక తెలుగుదేశం కుటుంబంలో అందరూ కలిసి పుంగనూరు అభివృద్ధి ముందుకు తీసుకొని పోతామని తెలియజేస్తున్నాను. ఇక్కడ చేరిన కౌన్సిలర్లకు అందరికి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీకందరికీ తెలుసు, ఇక్కడ గత 20 సంవత్సరాల నాయకత్వము ఏ విధంగా ఉంది. ఎక్కడ కూడా కుటుంబ పరిపాలన తప్ప పవర్లు ఇచ్చినారు, కానీ అధికారం అంతా వాళ్ళు పెట్టుకొని పూర్తిగా విచ్ఛిన్నం చేసి రాజకీయం అంతా వాళ్ళు ఈ రాష్ట్రంలో కాదు, ఈ జిల్లాలో కాదు, వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని ఆడిస్తున్న వ్యవస్థ అంతా కూడా మీరందరూ గమనించారు. అదే మాదిరి కూడా ఈరోజు పుంగనూరు మున్సిపాలిటీలో కూడా ఎంతో చేయాలని చెప్పి ఇక్కడుండే చైర్మన్ అవుతేనేమి, కౌన్సిలర్లు అవుతేనేమి చాలా వరకు పోరాడారు. అయినా వాళ్ళ పోరాటమే
వాళ్ళ ముందర ఎలాంటి పరిస్థితుల్లో లెక్క చేయని పరిస్థితికి అయిపోయింది. ఎందుకంటే పుంగనూరులో ఒకటి చెప్తారు, ఢిల్లీలో ఒకటి చెప్తారు. నిన్నటి వరకు ఈ ఎంపీ మైనార్టీస్ మనమంతా బీజేపీకి వ్యతిరేకతము, మైనార్టీస్కి ఓట్లు వేయద్దండి, మైనార్టీస్ బీజేపీకి ఓట్లు వేయద్దని చెప్పిన పెద్ద మనిషి ఇక్కడ ఒక మాట చెప్పి 10 రోజుల్లోనే ఈరోజు బీజేపీకి మళ్ళా పార్లమెంట్లో లోక్సభ సపోర్ట్ చేస్తారంటే ఎవరికి మోసం చేస్తాడో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నువ్వు నిన్నటి వరకు 10 రోజుల వరకు పుంగనూరులో చెప్పింది ఏంది మైనార్టీస్కు, ఈరోజు నువ్వు ఈ మాట కట్టుబడకుండా అంత దారుణంగా పచ్చి అబద్ధాలు చెప్పి ఇక్కడ నిన్ను నమ్మి ఈ చైర్మన్లతోనేమి కౌన్సిలర్లతోనేమి నాయకులతో నువ్వు ఓట్లు వేసిన వాళ్ళు నట్టింట ముంచేసి ఈరోజు నువ్వు ఢిల్లీలో మాట మార్చినావు అంటే నువ్వు ఎక్కడ పెద్ద మనిషి అని చెప్తా ఉన్నా. నీ ఆటలు అన్నీ తెలిసిపోయినాయి. మీ అబ్బా కొడుకు ఎంత ప్రజలు గమనించినారు. మీరు చెప్పేది ఒకటి, మీ అమలు చేసుకునేది ఇంకోటి. ఎక్కడ చూసినా మీ అక్రమాలు అవసరాల మీద త్వరలోనే అన్నీ కూడా చిట్టాలు ఇప్పుతారు. మీ అన్ని పరిస్థితులు బయటపడతాయి. మీ ఎక్కడైనా సరే న్యాయం గెలుస్తుంది కానీ దౌర్జన్యాలు ఇప్పుడు గెలవని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ ఈరోజు టౌన్ చైర్మన్కి కానీ కౌన్సిలర్లకు కానీ తెలుగుదేశం పార్టీలో చేరినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ మా పార్టీ నాయకులందరి తరఫున కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా రాబోయే కాలంలో కూడా ప్రతి ఒక్కటి పుంగనూరు టౌన్కు అభివృద్ధికి ముఖ్యమంత్రి ఎటువంటి పరిస్థితుల్లో కూడా పుంగనూరు టౌన్ బ్రహ్మాండమైన అభివృద్ధి చేయాలా, ఎనలేని అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పి నిన్న కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా అన్ని విధాలా సహకరించి పుంగనూరు టౌన్కు అభివృద్ధికి తోడ్పడతానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ విరమించుకుంటాను. జై హింద్, జై చంద్రబాబు.